ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. ఫ్యాటీ లివర్ను నియంత్రించడానికి పాటించాల్సిన ఆహారపు అలవాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మీ రోజువారీ ఆహారంలో వివిధ రకాల పండ్లు, ఆకుకూరలు, ఇతర కూరగాయలను చేర్చుకోండి. వీటిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయానికి మేలు చేస్తాయి. తృణధాన్యాలు, శుద్ధి చేసిన పిండి పదార్థాలకు బదులుగా బ్రౌన్ రైస్ కానీ, ఓట్స్, గోధుమ రొట్టె, క్వినోవా వంటి తృణధాన్యాలను ఎంచుకోండి. వీటిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. లీన్ ప్రోటీన్లు, చికెన్, చర్మం లేనిది, చేపలు, ముఖ్యంగా సాల్మన్, మాకరెల్ వంటి ఒమేగా 3 సమృద్ధిగా ఉండేవి. పప్పులు, బీన్స్, కాయధాన్యాలు వంటి లీన్ ప్రోటీన్లను తీసుకోండి. ఇవి కండరాల నిర్మాణానికి సహాయపడతాయి, ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, అవకాడో, నట్స్, సీడ్స్, చియా, అవిసె, పొద్దుతిరుగుడు గింజలు, ఆలివ్ నూనె వంటి ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వులను మితంగా తీసుకోండి. ఇవి గుండె ఆరోగ్యానికి, కాలేయానికి కూడా మేలు చేస్తాయి. చెడు కొవ్వులకు దూరంగా వేయించిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, సంతృప్త కొవ్వులు అంటే పశువుల నుంచి తీసిన కొవ్వు కానీ, వెన్న అధికంగా ఉండేవి, ట్రాన్స్ ఫ్యాట్స్కు పూర్తిగా దూరంగా ఉండేవి తీసుకోండి. ట్రాన్స్ ఫ్యాట్స్కు పూర్తిగా దూరంగా ఉండండి. ఇవి కాలేయంలో కొవ్వును పెంచడానికి ప్రధాన కారణాలు. చక్కెర తగ్గించండి. కూల్ డ్రింక్స్, స్వీట్స్, ప్రాసెస్ చేసిన రసాలు మరియు అధిక చక్కెర కలిగిన ఆహారాలకు దూరంగా ఉండండి. చక్కెర కాలేయంలో కొవ్వుగా మారే అవకాశం ఉంది. ఆల్కహాల్ నియంత్రణ. ఆల్కహాల్ కాలేయానికి నేరుగా హాని చేస్తుంది. ఫ్యాటీ లివర్ ఉన్నవారు ఆల్కహాల్ను పూర్తిగా మానేయాలి లేదా గణనీయంగా తగ్గించాలి. తగినంత నీరు, రోజుకు సరిపడా నీరు త్రాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారి నుంచి తప్పించుకుంటుంది. కాలేయం తన విధులు సక్రమంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. చిన్నపాటి తరచూ భోజనం, ఒకేసారి ఎక్కువగా తినకుండా తక్కువ మోతాదులో ప్రతి 3 నుంచి 4 గంటల గ్యాప్తో ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థపై భారం తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఆహారపు అలవాట్లతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన బరువు నిర్వహించడం కూడా ఫ్యాటీ లివర్ నియంత్రణకు అత్యవసరం. కాలేయ ఆరోగ్యం గురించి ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణుని సంప్రదించడం మంచిది. ఇది ఇవాల్టి హెల్త్ టిప్. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాక్షి లైఫ్.